అత్యంత శక్తివంతమైన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రాన్ని ఆర్ధా నక్షత్రం అని అంటారు. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహువు. నవగ్రహాలను కూడా తన జటాజూటాలలో ధరించిన ఆ శివునికి గ్రహరాజైన సూర్యవారం, రవివారం, ఆదివారం రోజు పూజ చేసిన వారికి గ్రహదోషాలు, నవగ్రహ పీడలు, నక్షత్ర శాంతులు ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక్క అభిషేకంతోనే ఆ దోషాలన్నీ కూడా పోగొట్టుకోవచ్చు. ప్రతి నెలలో వచ్చే ఆరుద్ర నక్షత్రం అయినప్పటికీ కూడా ఆయా తిథి సమయాన్ని బట్టి ఆ యొక్క పూజా విధానం యొక్క శక్తి అనేది పెరుగుతుంది. కాబట్టి ఆరుద్ర నక్షత్రము, అందులోను మాఘమాసము, మాఘపు ఆదివారం వేళ కలిసి రావడం చాలా అంటే చాలా విశేషమండి. అందరికీ కనిపించే దైవం ఆ సూర్యభగవానుడు, ఆరోగ్య ప్రదాత ఆ సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుడి యొక్క అనుగ్రహము, అలాగే శివయ్య అనుగ్రహం ఇద్దరిది కూడా ఈ ఆదివారం వేళ పూజ చేయడం ద్వారా పొందవచ్చు. ఎవరైతే రథసప్తమి వేళ సూర్యభగవాను పూజించడం కుదరని వారు ఈ మాఘపు ఆదివారం వేళ పూజ అయితే చేయవచ్చు. మనకి ఈ 2025 సంవత్సరంలో 4 మాఘపు ఆదివారాలు వచ్చాయి. ఫిబ్రవరి 2, 9, 16, 23 ఇలా మాఘపు ఆదివారాలు అయితే వచ్చాయండి. ఇప్పుడు రాబోయే ఫిబ్రవరి 9వ తారీఖు 2వ మాఘపు ఆదివారం ఆరుద్ర నక్షత్రంతో కూడినటువంటి వారం, చాలా విశేషమైన రోజు. కాబట్టి ఈ రోజున శివయ్యకి అభిషేకం చేయండి. శివయ్య అభిషేక ప్రియుడు. మరి ఏ ద్రవ్యాలతో శివయ్యకి ఈ రోజున అభిషేకం చేయాలి, పూజ ఎలా ఆచరించాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, ఆరుద్ర నక్షత్రం తిథి సమయం ఉన్నప్పుడు మాత్రమే శివయ్యకి అభిషేకం చేయాలండి. ఇంట్లో ఏ ద్రవ్యాలు లేకపోయినా సరే కాసిన చెంబుడుతో నీళ్లు కనుక శివయ్యకి అభిషేకం చేస్తే చాలట, శివయ్య ఇట్టే ఉప్పొంగిపోతాడట. కాబట్టి మరి శివయ్యకి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయాలి, ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయనే విషయం కూడా తెలుసుకుందాము. ముఖ్యంగా మాఘపు ఆదివారం ఆరుద్ర నక్షత్రం కలిసి రావడం చాలా విశేషము. అయితే మరి ఆరుద్ర నక్షత్రం ఈ మాఘపు ఆదివారం వేళ తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్న విషయం కూడా తెలుసుకుందామండి. 2025 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో శనివారం 8వ తారీఖు రాత్రి 7:36 నుంచి మనకి ఆరుద్ర నక్షత్రం అనేది ప్రారంభమవుతుందండి. అలాగే ఆదివారము ఫిబ్రవరి 9వ తారీఖు సాయంత్రం 6:56 వరకు ఆరుద్ర నక్షత్రం అనేది ఉంది. కాబట్టి ఈ సమయంలో కనుక శివయ్యకి అభిషేకం చేస్తే చాలా అంటే చాలా మంచిది. తెల్లవారుజాముకి అంటే సూర్యోదయానికి మనకి ఆరుద్ర నక్షత్రం అనేది ఆదివారం వేళ ఉంది. కాబట్టి ఆదివారం వేళ ఫిబ్రవరి 9వ తారీఖు మనం శివయ్యకి ఉదయం వేళ అభిషేకం చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయంలో శివయ్యకి అభిషేకం అనేది పెళ్లి కాని వారు, పెళ్ళైన వారు, పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే అభిషేకం అనేది చేయవచ్చు. ఎవరైతే శివయ్యని అభిషేకిస్తూ ఉంటారో వారిని శివయ్య తన కుమారుడైన కార్తికేయుడు కన్నా ఎక్కువగా అభిషేకించిన వారిని ఇష్టపడతారట. మాఘమాసం, మాఘము అంటే పాపము పోగొట్టేది. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా మాఘమాసంలో మాఘ స్నానాన్ని ఆచరించడం వలన అవన్నీ కూడా పోగొట్టుకోవచ్చు. ఫిబ్రవరి 9వ తారీఖు ఆర్ధ నక్షత్రము, అందులోనూ మాఘపు ఆదివారము కలిసి వచ్చిన శుభవేళ. ఉదయాన్ని నిద్ర లేచి తలంట స్నానం చేసి ఇల్లు వాకిలో శుభ్రం చేసుకుని మీ దగ్గర కనుక శివలింగం ఉన్నట్లయితే చక్కగా పూజా మందిరంలో ఆ శివలింగాన్ని పెట్టుకొని అభిషేకించండి. ఒకవేళ మాకు శివలింగం లేదండి అనుకున్న వారు ఎవరైనా సరే రుద్రాక్ష పెట్టుకోండి, రుద్రాక్ష కూడా అభిషేకం చేయవచ్చు. రుద్రాక్ష కూడా లేని వారు ₹1 కాయిన్ పెట్టుకొని శివయ్యగా భావిస్తూ ఆవాహనం చేసి అభిషేకం అనేది చేయవచ్చు. ఆ శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడైతే ఆ శివయ్య అభిషేక ప్రియుడు. శివయ్య జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. కాబట్టి ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయాన గనక శివయ్యకి అభిషేకం చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయండి. అందుకుగాను అభిషేకానికి కావాల్సింది ఏమిటి అంటే పంచామృతాలు. పంచామృతాలు అనగా ఆవు పాలు, తేనె, ఆవు నెయ్యి, పంచదార, ఆవు పెరుగు. వీటిని పంచామృతాలు అని అంటారు. పంచామృతాలతోనూ అభిషేకం చేయవచ్చు, లేదా పండ్ల రసాలు, విభూతితో పాటు అనేక వస్తువులతో కూడా శివయ్యని అభిషేకించవచ్చు. ఇవి ఏమీ లేకపోయినా సరే చెంబుడు నీళ్లు పోసినా సరే హరహర మహాదేవ అని అంటే చాలండి, ఇట్టు ఉప్పొంగిపోతాడు. క్షీరసాగర మదనం నుంచి వెలువడినటువంటి విషాన్ని సేవించి తన శిరస్సును చల్లబరిచేందుకు గంగను, చంద్రుడిని తలపై ధరించాడు. శివుడు మండుతున్న 3వ కన్ను ఉంటుంది. నిరంతరం అభిషేకం చేయటం వలన ఈ కన్ను చల్లబడుతుందని అంటారు. అభిషేకం లేకుండా శివారాధన అసంపూర్ణం. శివాభిషేక సమయంలో రుద్ర పురుష సూక్తం, చమకం, మహామృత్యుంజయ మంత్రం మొదలైనవన్నీ కూడా నిర్దిష్ట లయ క్రమంలో జపిస్తారు. సోమవారం శివుడికి చాలా ఇష్టమైన రోజు. శివభక్తులు ఆ రోజు ప్రత్యేకమైన పూజలు చేస్తారు. కానీ ప్రతి నెలలో కూడా ఆర్ధ నక్షత్రం వస్తుంది. శివయ్య జన్మ నక్షత్రం రోజు కూడా శివయ్యకి అభిషేకం అనేది చేయవచ్చు. శివయ్యకి అభిషేకం చేసే ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క విశిష్టత అనేది ఉంటుంది. గరిక నీటితో కూడా శివయ్యకి అభిషేకం అనేది చేయవచ్చు. గరిక నీటితో శివాభిషేకం చేసిన వారికి
నష్టపోయినటువంటి ద్రవ్యం అనేది తిరిగి పొందుతారు. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించగలదు. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యాలను ప్రసాదిస్తుంది. పెరుగుతో గనక అభిషేకించినట్లయితే బలము, ఆరోగ్యము, యశస్సు అనేది లభిస్తుంది. అలాగే ఆవు నేతితో గనక అభిషేకించినట్లయితే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. చెరుకు రసముతో గనక శివయ్యకి అభిషేకించినట్లయితే ధనవృద్ధి కలుగుతుంది. మెత్తని చక్కెరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును. మారేడు బెలవదళాల జలముతో గనక అభిషేకించినట్లయితే భోగభాగ్యాలు కూడా లభిస్తాయి. మధువు అంటే తేనె. తేనెతో అభిషేకించిన తేజోవృద్ధి కలుగును. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును. కొబ్బరి నీటితో గనక శివయ్యకి అభిషేకం చేసినట్లయితే సకల సంపదలు కలుగుతాయి. రుద్ర జలాభిషేకము చేయటం వలన సకల సంపదలు సిద్ధిస్తాయి. గంధోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును. బంగారపు నీటితో అభిషేకం వలన ఘోర దరిద్రము నశించును. నీటితో అభిషేకించిన నష్టమైనవన్నీ కూడా తిరిగి లభించును. అన్నముతో అభిషేకించినా కూడా అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయుషువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పెరుగు కలిపిన అన్నముతో శివలింగానికి కనుక మెత్తగా అద్ది పూజ చేయాలి. ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచిపెట్టాలి. చూడడానికి ఎంతో చాలా బాగుంటుందండి. ఈ విధంగా స్వామివారికి అభిషేకం చేయటం అనేది ద్రాక్ష రసముచే గనక అభిషేకించిన వారికి ప్రతి దానిలో కూడా విజయం అనేది లభిస్తుంది. ఖర్జూర పళ్ళ రసముచే అభిషేకించిన శత్రుహాని అనేది హరింపజేస్తుంది. నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ధి లభిస్తుంది. కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించినా కూడా చక్రవర్తిత్వము లభించును. మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును. పసుపు నీటితో అభిషేకించిన మంగళప్రదము అగును. శుభకార్యాలు జరగగలవు. అలాగే నవరత్నోదకముచే అభిషేకము, ధ్యానము, గృహ గ్రోవృద్ధి అనేది కలిగించును. మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో శివయ్యకి చెంబు నీళ్లతో గనక అభిషేకించినట్లయితే శివానుగ్రహాన్ని పొందుతారు. కాబట్టి మీ ఇంట్లో గనక శివలింగం ఉన్నట్లయితే ఈ విధంగా ఏ విధమైనటువంటి ద్రవ్యాలు గనక మీ దగ్గర ఉన్నట్లయితే ఆ ద్రవ్యాలతో అభిషేకించండి. ఏ ద్రవ్యాలు దొరకలేదా చెంబు నీళ్లతో అభిషేకించండి. సంవత్సరాంతంలో ప్రతిరోజు కూడా విలువైనది. అన్నిటికన్నా విలువైనది సమయం. కాబట్టి ఆ కాలాన్ని వృధా చేయకండి. అందులోనూ ఎంతో పవిత్రమైన కాలం అనేది ఈ ఆర్ధ నక్షత్రం. కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున ఆర్ధ నక్షత్రము కలిసి రావడం చాలా అంటే చాలా విశేషమండి. మీరు ఎవరైనా సరే పిల్లలు, పెద్దవాళ్ళు, మగవారు, ఆడవారు అందరూ కూడా శివయ్యని ఆరాధన చేయండి. అలాగే ఈ ఆర్ధ నక్షత్ర సమయాన శివాభిషేకం చేయండి. మనలో చాలామంది రథసప్తమి వేళ పూజ చేసినప్పటికీ లేదా చేయనప్పటికీ కూడా ఈ మాఘపు ఆదివారం వేళ పూజను ఆచరించవచ్చు. ఒకవేళ రథసప్తమి వేళ మీరు పూజ చేసినప్పటికీ కూడా మాఘపు ఆదివారం వేళ ఆ సూర్యభగవాన్ని ఆరాధన చేయవచ్చు. ఈ రోజున సూర్యభగవాన్ని ఆరాధించేటప్పుడు ఆదిత్య హృదయం సూర్యాష్టకం చదవాలి. ప్రత్యక్ష దైవమైన ఆ సూర్యభగవానుడిని ఈ మాఘపు ఆదివారం వేళ పూజించడం చాలా అంటే చాలా ముఖ్యమండి. అలాగే సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చి ఆ తర్వాతే పూజను మొదలుపెట్టండి. దేవుని మందిరంలో శివయ్యకి అభిషేకించిన తర్వాత అప్పుడు తులసికోట వద్ద సూర్యభగవాన్ని ఆరాధన చేయండి. మీరు రథసప్తమి వేళ గనక ఏ విధంగా అయితే పూజ చేస్తారో ఆ విధంగా మాఘపు ఆదివారం వేళ కూడా పూజ చేయాలి. అలాగే ప్రత్యేకంగా సూర్యభగవానుడికి ఈ రోజున గోధుమలపైన దీపారాధన వెలిగించాలి. ఈ విధంగా గోధుమల దీపారాధన వెలిగించాలి. ఒకవేళ మీ దగ్గర కనుక సూర్యభగవాన్ యొక్క చిత్రపటం లేనట్లయితే 7 చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసి తులసికోట వద్ద పెట్టి ఆ చిక్కుడుకాయల రథం దగ్గరే పూజ అనేది చేయవచ్చు. మీకు తులసికోట కనుక ఆనవాయితీ లేనట్లయితే సూర్యకిరణాలు పడే ప్రదేశంలో మీరు చక్కగా స్వామివారిని ఆ ప్రదేశం అంతా కూడా పసుపుతో అలికి ఈ చిక్కుడుకాయల రథం తమలపాకు మీద పెట్టి ఆ తర్వాత సూర్యభగవాన్ని ఆవాహనం చేసి పూజ అనేది చేయవచ్చు. మనం ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేయవలసి ఉంటుంది. కాబట్టి గాల్లో దీపం పెట్టి పూజ అయితే చేయలేమండి. కాబట్టి శివయ్యని పూజించిన లేదా మాఘపు ఆదివారం వేళ ఆ సూర్యభగవాన్ని ఆరాధన చేసినప్పటికీ కూడా భక్తి ఇంకా శ్రద్ధతో పూజ చేసినట్లయితే ప్రతి భక్తుని యొక్క కోరికలు భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తారు. ఒకవేళ మీకు ఈ ఆర్ధ నక్షత్రం వేళ ఇంట్లో పూజ చేయడం కుదరినప్పుడు గుడికి వెళ్ళి శివయ్యకి అభిషేకం అయితే చేయించినా కూడా చాలా అంటే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయండి. ఒకసారి ఒక నెలలో ఆర్ధ నక్షత్రం వేళ శివయ్యకి అభిషేకించినట్లయితే ప్రతి నెల కూడా ఈ పూజను చేయాలా అంటే అటువంటి నియమం ఏమీ లేదండి. కాబట్టి మీ వీలుని బట్టి శివయ్యకి అభిషేకించడానికి అభిషేక ద్రవ్యాలను తీసుకువెళ్ళి గుడిలో అయినా సరే అభిషేకం అనేది చేయించవచ్చు. అలాగే ఈ రోజున ఏ చిన్నపాటి ధ్యానం చేసినా కూడా అది అక్షయమవుతుంది. కాబట్టి ఈ రోజున సద్బ్రాహ్మణుడికి స్వయంపాక దానం చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. ఇక అప్పటి వరకు
నమస్కారం అండి.